అసలు ఏది ప్రారంభించినా పెద్దలు కకారంతో ప్రారంభం చేస్తారు. అందుకే శివానందలహరిని శంకర భగవత్పాదులు ప్రారంభం చేస్తే కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం అని మొదలెట్టారు. అందుకని పూజ కూడా కేశవాయి స్వాహతోటే మొదలు. చాలా ఎంత గొప్పగా మాట్లాడారండి మన వాళ్ళు. నిజంగా ఋషులు దార్శనికులై మాట్లాడారు. అనవసరపు మాటలు, పనికిమాలిన వాళ్ళు మాటల వాళ్ళు మాట్లాడలేదు. ఈ బుద్ధి మిమ్మల్ని ఈశ్వరుడి వైపుకి తిప్పాలి. ఎంత తిప్పితే మీరంత సుఖంగా ఉంటారు. మీకు నేను ఒక్క మాట చెప్తాను, మీరు వినండి. నా వాచి పోయింది అనుకోండి, ఒక ఉదాహరణకి చెప్తున్నాను. నాకు వాచి ఒకటి పడిపోయింది ఎక్కడ. వెంటనే నేను ఈశ్వరానుగ్రహం చూడడం అలవాటైంది అనుకోండి. నాకు చూసావా, ఈ వాచి పోవడం వెనకాతల నాకు ఏదో రక్షణ ఉందన్నమాట. ఈశ్వరుడు నన్ను ఎక్కడో రక్షిస్తున్నాడు. ఈ వాచీయే పోకపోతే నాకు ఏదో ప్రమాదం జరిగి ఉండేదనమాట. అందుకని ఇవాళ ఈశ్వరుడు వాచీని తీసేసి నాకు ఏదో పెద్ద విషయాన్ని రక్షిస్తున్నాడు అని నేను అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నా మనస్సు సంతోషంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా? సంతోషంగా ఉంటుంది. ఎందుకని అంటే మీ మనస్సు మీదే మీ సుఖం కానీ మీ దుఃఖం కానీ ఆధారపడి ఉంటుంది. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా స్వవస్థాసు తచ్చమేసు వ్యవస్థితం. ఎక్కడ మనస్సు ఎలా ఉంటుందో దాన్ని బట్టే వాడి సుఖ సంతోషములు నిర్ణయింపబడి ఉంటాయి. అన్నీ ఉన్నా ఏడుస్తున్నవాడు వాడు ఉంటాడు. ఎందుకుంటాడంటే వాడి మనస్సు వాడిని సంతోషంగా ఉండనివ్వదు. ఏది లేదో దాన్ని వెతుక్కుంటాడు. ఏమీ లేనివాడు వాడు ఉంటాడు, వాడు చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయని వాడు సంతోషంగా ఉంటాడు. ఏవేవి ఎవరికి లేనివి తనకున్నాయో గుర్తు తెచ్చుకొని వాడు పరమ సంతోషంగా ఉంటాడు. ఎంత ఆశ్చర్యం అండి! ఇలాగ జీవితాన్ని పండించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది మీకు బుద్ధి ఇలా భగవంతుడి వైపుకే తిరగాలి అంటే ఆ మనస్సుని బుద్ధిని నిలబెట్టడం చేత కావాలి. ఈ చేత కావాలంటే మనస్సుని నిగ్రహించాలి. నిగ్రహించాలంటే ఆజ్ఞాచక్రము యందు మనస్సు ప్రవర్తిస్తుంది. అందుకని ఈ భ్రూమధ్యమునందు ఉండేటటువంటి కేంద్రము ఆజ్ఞా కేంద్రం, అక్కడ మనస్సు నిలబడుతుంది. మనస్సు అక్కడి నుంచే కదులుతుంది. అందుకని పెద్దలు ఏం చెప్తారంటే దాన్ని కుంకుమతో అలంకారం చేయమని చెప్తారు ఆజ్ఞాచక్రాన్ని. అలా అలంకారం చేస్తే దానికి 2 శక్తులు వస్తాయి. ఒకటి, ఎప్పుడు ఏ విషయం మీద తాను మాట్లాడుతున్నాడో ఆ విషయం మీద నిబ్బరంగా నిలబడుతుంది. నేను ఇక్కడికి వచ్చి మీకు ఉపన్యాసం చెప్తాను అని చెప్పి తీరా వచ్చిన తర్వాత నిత్యకర్మ నైమిత్తిక కర్మ అంటే ఈ మధ్య మర్చిపోయానండి, చాలా రోజులు అయిపోయింది, కానీ ఇప్పుడే నేను టైటాన్ షోరూమ్కి వెళ్ళొచ్చాను, వాచీల గురించి చెప్తాను మీకు అన్నాను అనుకోండి. మీరు ఏమంటారు, వీడు బుద్ధిహీనుడు అంటారు. మనస్సుని నిలబెట్టాలి అనుకోండి, మీరు మొదలుపెట్టిన విషయమునందే మీ మనస్సు నిలబడాలనుకోండి, ఆ మనస్సును నిగ్రహించగలిగిన శక్తి ఆజ్ఞాచక్రం వల్ల వస్తుంది. ఈ ఆజ్ఞాచక్రం అమ్మవారి అనుగ్రహం చేత పూరకము కావాలంటే దాన్ని కుంకుమ చేత అలంకారం చేయాలి. శాశ్వతమైన జ్ఞానం శివానుగ్రహంగా పొందడానికి విభూతి చేత లలాటము అలంకారం కావాలి. ఇప్పుడు ఏం చేస్తారు పూజలో? దీపం ప్రజ్వాల్య, ఒక దీపం వెలిగిస్తారు. దీపం ఎందుకంటే 11ంటికి పూజ చేసినా దీపమే, 12ంటికి పూజ చేసినా దీపమే, 5ంటికి పూజ చేసినా దీపమే. ఎందుకు ఈ దీపం? నాకు దీపాలంటే చాలా భయం, తెలుసా అండి. నేను ఇవాళ మీకు ఒక మాట చెప్తాను, మీరు మనసు కష్టపెట్టుకోకండి. ఎక్కడికైనా వెడితే సాధారణంగా ఏమంటారంటే దీప ప్రజ్వలన, వాడు కార్డులో ఒక ఐటెం కింద వేస్తాడు. వేసి మీరు దీపం వెలిగించండి అంటాడు. నేను వెలిగించనని చెప్తూ ఉంటాను. అయ్యా నేను వెలిగించనండి, మీరెవరైనా వెలిగించండి అంటుంటాను. కారణం ఏంటో తెలుసా అండి? ఒకసారి మీరు దీపం వెలిగిస్తే ఆ కార్యక్రమం అయిపోయే వరకు ఆ దీపం వెలిగేటట్టుగా చూసుకోవడం మీ బాధ్యత. మీకు అలా ఉంచడం చేత కానప్పుడు వెలిగించమని ఇంకోరిని అడగకూడదు. ఆ పాపం వాడికి మూట కడదామనే. ఎందుకు దీపం వెలిగించడం? మరి మీ పూజలో దీపం ఆరిపోయాక మీరు పూజ చేస్తారా? మరి ఎందుకు దీపం వెలిగించారు మీరు? అంటే మీకు శ్రద్ధ లేదు. ఎక్కడ శ్రద్ధ లేదో అక్కడ పూజ లేదు. మీకు దాని యందు తాదాత్మ్యత లేదు. దాన్ని ఉంచాలని మీకు తెలియదు. దాని యందు సమగ్రమైన బుద్ధి లేదు. అంటే ఇవాళ జరిగిన అటువైపు చూడకండి అందరూ. నేను ఒక విషయాన్ని మనవి చేశానంటే, నేను అందుకే సాధారణంగా దీపాలు వెలిగించడానికి నేను ఇష్టపడను. ఇలా దీపం వెలిగిస్తారు స్టేజీల మీద, అది ఉక్కబెట్టేస్తోందని ఫ్యాన్లు వేసుకుంటారు. అది వెంటనే ఆరిపోతుంది. అక్కడ వెలిగించేసాం కదా, ప్రోగ్రామ్ కార్డులో ఒకటి అయిపోయిందా లేదా, లైటింగ్ ది ల్యాంప్ టిక్ కొట్టేస్తాడు అధ్యక్షుడు సభకి, అంతే. అది ఆరిపోయింది, మాకేం సంబంధం, ఆయనకేం సంబంధం ఉండదు. అది ఎంత రిచువలిస్టిక్ పెర్ఫార్మెన్స్. సో అలా ఉండకూడదు. చేసేటటువంటి దాని యందు శ్రద్ధతో కూడినదై ఉండాలి కర్మాచరణము. జ్ఞానమునందు శ్రద్ధ పూనిక తనంత తాను వస్తాయి. కర్మయందు మీ అంతట మీరు నేర్చుకోవాలి శ్రద్ధ. లేకపోతే అది అసహ్యంగా ఉంటుంది 10 మంది ముందు.
దీపం ప్రజ్వాల్య అంటారు. ఎందుకు దీపం వెలిగించడం? నత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని చెప్తున్నారు. దీపం వెలిగిస్తే ఏ భగవానుని ముందు కోటి సూర్యుల యొక్క వెలుగు నిలబడదో అటువంటి ప్రకాశమానమై ప్రకాశించడము తప్ప వేరొకటి తెలియనిదైనటువంటి ఈశ్వరుణ్ణి నేను దీపముగా చూచుచున్నాను. అందుకని దీపం పెట్టాను. ఇప్పుడు నేను ఆయన వెలుతురు నా యందు పడి వెలుగుతున్న దీపము వెలిగించినట్టు దాని చేత నేను వెలిగింపబడతాను అని ఒక దీపాన్ని వెలిగించి దాని సమ్మెట మీద ఒక పువ్వో ఒక పసుపో కాస్త కుంకమో 2 అక్షతలో వేస్తారు. వేసి కూర్చున్న తర్వాత ఏం చేస్తారు? కూర్చుని ప్రాణాయామ్యా అని కాస్త ఆ ఊపిరి తీసుకునేటప్పుడు సరే ఇప్పుడంటే ఓం భూ ఓం భువ ఓం శుభ ఓం మహ ఓం జన అని చెప్పేస్తారు. ముక్కు పట్టుకోండి అంటారు. ఇది ముక్కట్టుకోవడం నోరెట్టుకోవడం. ముక్కట్టుకోమంటే ఎదుటివాడి ముక్కట్టుకుంటారు. ఆ ముక్కు పట్టుకోవడం అంటే ఇలా ముక్కట్టుకోమని కాదు. పూజ మీరు తెల్లవారుజామున చెయ్యమని శాస్త్రం. బ్రాహ్మీ ముహూర్తంలో మీరు చేసేటప్పుడు ప్రాణము మీద ఆధారపడి ఉంటుంది. శాస్త్రం ఎంత గంభీరంగా మాట్లాడిందో తెలుసా అండి? ఈశ్వరుడు నీకు అత్యంత దయతో కటాక్షించినదేది ప్రాణము. మిగిలిన సన్మానాలు సత్కారాలు పక్కన పెట్టేసేయండి. అవన్నీ ఎంతసేపు ఉంటాయి? లోపల ప్రాణం ఉన్నంతసేపే. ఈ ప్రాణం ఎవరు నిలబెడతారు? ఒక్క ఈశ్వరుడే నిలబెడతాడు. ఆ నిలబెడుతున్న జ్యోతి మీకు బయట వెలుగుతున్న జ్యోతి. అందుకని ఇక్కడ జ్యోతి ఏది వెలుగు. అందుకే ఇంట్లో దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఇక్కడ దీపం ఉండగా పుణ్యకర్మలు చేయడం నేర్చుకో. కాబట్టి ఈ ప్రాణశక్తిని నువ్వు గౌరవించాలి. ఈ ప్రాణశక్తిని నిలబెట్టాలి. ఈ ప్రాణశక్తి ఎక్కడ బాగా పొటమరిస్తుంది? గుండెకాయ మీద, ఊపిరితిత్తుల మీద. ఈ 2 శ్వాస మీద ఆధారపడతాయి. ఇప్పుడు ఈ శ్వాసని క్రమబద్ధం చేసి ఈ ఊపిరితిత్తులతో గుండెకాయతో నీ శరీరంలో ఉన్న నాడీ మండలాల్ని ప్రేరణ చేసి నువ్వు మంచి బుద్ధితో నిలబడగలగాలి అక్కడ. అందుకని ఏం చేస్తావు? ముక్కు పట్టుకోవడం కాదు, కుడి బొటన వేలుతోటి ఈ ముక్కు ముయ్యాలి. కుడి ముక్కు యొక్క రంధ్రాన్ని మూస్తారు. మూసి ఎడమ ముక్కులోంచి చాలా మెల్లగా ఊపిరిని తీస్తారు. దాన్ని రేచకము అంటారు. బాగా పీల్చి అప్పుడు ఒక్క నిమిషం అలా, అంటే అది తెలిసి తెలియకుండా గురువుల దగ్గర నేర్చుకోకుండా చేయకూడదు, ఇబ్బందులు వస్తాయి. ఇవాళ కోటేశ్వరరావు చెప్పాడు కదా అని రేపు ఎవరైనా చేశారు, అలా చేయకూడదు. గురువుల దగ్గర దాన్ని ముందు తెలుసుకోవాలి ఎలా చేయాలో. కుంభకం అంటారు. అందుకే తెలిసి తెలియకుండా ఉన్న వాళ్ళు మిక్స్డ్ గ్యాదరింగ్ అంటారు. ఉంటే ధ్యానంలో కుంభకం చెయ్యొద్దని చెప్తారు ముందు. ఇప్పుడు కుంభకం చేస్తారు. కుంభకం చేయగానే ఏమవుతుందో తెలుసా అండి? ఊపిరి ప్రాణవాయువు లోపల తిరుగుతుంటే మనస్సు తిరుగుతుంది. మనస్సు దేని మీద ఆధారపడుతుందంటే ప్రాణవాయువు మీద ఆధారపడుతుంది. అది వ్యగ్రతతో తీస్తున్నారు అనుకోండి అని, అది కూడా తీవ్రంగా కదులుతుంది. అందుకే కోపం బాగా వస్తే ఊపిరి బాగా తీసేస్తుంటాడు. క్రోధకృత్కర్త, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. చంద్రశేఖర పరమాచార్య స్వామి దీని గురించి అద్భుతంగా మాట్లాడారు. తను మెల్లగా ప్రశాంతతలోకి వెళ్ళిపోతుంటే ముక్కు లోపలికి వెళ్ళేటటువంటి వాయువులు తారుమారైపోతాయి. ఒక వైపు నుంచి వెళ్ళేది ఇంకో వైపు నుంచి వెళ్ళి ఒక వైపు నుంచి వచ్చేది ఇంకో వైపు నుంచి రావడం మొదలవుతుంది. అది తాను గ్రహించడం. అప్పుడు అపారమైన ఆనందాన్ని పొందేస్తాడు. ఆ ఆనందంలో శరీరంలో ఉన్న నాడీ మండలం, గుండె, ఊపిరితిత్తులు బలపడతాయి. అందుకని ఈ బొటనవేలుతో మూస్తారు. మూసి మెల్లగా పీలుస్తారు. కుంభకమని నిలబెడతారు కాసేపు. ఆ తర్వాత మళ్ళీ ఈ 2 వేళ్లతో దీన్ని మూస్తారు, ఎడం ముక్కుని. మెల్లగా కుడి ముక్కులోంచి కిందకి విడిచిపెడతారు. అలా విడిచిపెడితే ఏమవుతుందంటే ఈ ప్రాణాయామం చెయ్యడం చేత గుండె, ఊపిరితిత్తులు బలాన్ని పుంజుకుంటాయి. నాడీ మండలం అంతా ఉత్సాహాన్ని పొందుతుంది. ఇప్పుడు తను చేస్తున్నటువంటి పని యందు బుద్ధి నిలబడుతుంది. తను ఆనందించగలుగుతాడు. తను ఒక పని చేస్తూ యాంత్రికంగా చేయడం కాదు. ఒక పూజ చేసేటప్పుడు ఒక పువ్వు తీసి ఇలా వేశాడు అనుకోండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇటువంటి ఉదాహరణ మీకు చెప్పాను అని మీరు నా మీద కోప్పడకండి. కోటేశ్వరరావు గారు ఏంటి ఉపన్యాసాల్లో ఇలాంటివి చెప్పాడు అని. అంటే ఒక్కొక్క మహానుభావుడి జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనకి కాశీనాథుని విశ్వనాథ్ గారని ఒక సినిమా డైరెక్టర్ గారు. ఆయన బయట ప్రపంచానికి సినిమా డైరెక్టర్ ఏమో, నాకైతే విశ్వనాథ్ గారు ఎక్కడైనా కనపడితే అక్కడ ఎదురుగుండా బురదగుంటుండి నేను తెల్లబట్టలతో ఉంటే నేను ఒక్క క్షణం ఆలోచించకుండా బురదగుంటలో కింద పడిపోయిన పాదాలకి ప్రణిపాతం చేసేస్తాను. ఆయన అంతటి మహానుభావుడు నా దృష్టిలో. నాకు అంత ఇష్టం ఆయనంటే. ఆయన ఒక ఋషి. అందుకే ఆయన ఆలోచనలు అలా ఉంటాయి.